120 మంది ఇంచుమించుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అస్తమానం తెలిసిందే ఈ విషయాలన్నీ కూడా. అక్కడ వారు కూడా 10 రోజులు కనిపెట్టేసరికి అక్కడ వారికి సమాధానం వచ్చింది. ఇక్కడ వీరికైతే గనక ఆ రాత్రికాల సమయంలో దేవుడు కనికరించాడు. దేవుడు కృపా కనికరము కలిగినటువంటి దేవుడు. దయాదాక్షిణ్యం కలిగినటువంటి దేవుడు. అడిగితే గనక ఇచ్చేసేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన పాదాలు పట్టుకుని ఎప్పుడైతే అడిగారో, నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి కల ఏంటో మాకు చూపించు ప్రభా, దాని యొక్క అర్థమేంటో కూడా మాకు తెలియచేయి ప్రభా, అతనికి తెలియచేయాలి, నువ్వు గొప్పవాడివని తెలుసుకోవాలి అనేటటువంటి తత్వంతో వారు ఏకీభవించి ప్రార్థన చేశారు. మనసులు ఏకీభవించాలి, ఉద్దేశాలు ఏకీభవించాలి, ఏకీభవించి అందుకే భార్యాభర్తలు కూడా ఏదన్నా అంశం మీద ఏకీభవించి ప్రార్థన చెయ్యాలట. కుటుంబం అంతా కూడా ఏకీభవించి ప్రార్థన చేయాలట. అందుకే బలమైనటువంటి ప్రార్థన తయారవుతుంది అనమాట. ఒక్క తాడు వలన, ఒక పేట వలన బలం రాదు. 2 పేటల వల్ల కూడా బలం తక్కువగానే ఉంటుంది. కానీ 3 పేటల తాడు తెగిపోదని ప్రసంగి గ్రంథంలో రాయించారు కదా మనకి. కనుక 3 పేటల తాడు బలముగా ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల్లో కూడా పిల్లలందరూ ఒక పేట అయితే, తల్లి తండ్రి 2 పేటలైతే వారు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు కుటుంబ సమస్యలన్నీ కూడా సమసిపోతాయని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన ఇక్కడ దానియేలుకి మరంత గొప్ప ఏర్పాటు చేశాడు కదా దేవుడు. వీళ్ళని హెచ్చరించాడట. ఎవరిని అంటే దానియేలు కొంచెం మరి పెద్ద మెట్లో ఉన్నాడు విశ్వాసములోను భక్తులోను. వీరు కూడా ఈయనతో పాటే ఉన్నారు, కానీ కొంచెం ఒక పాయింట్ తక్కువగా ఉండి ఉంటారు. అందుకే ఈయన లీడర్గా ఉండి వాళ్ళ ముగ్గురిని కూడా మరి నడిపిస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాలి. నువ్వు ఎక్కడికన్నా జాబ్కి వెళ్ళావు అనుకో, ఎక్కడికన్నా చదువుకు వెళ్ళావు అనుకో, వాళ్ళతో పాటు కలిసిపోకూడదు. నీ దేవుడు నీ దగ్గర ఉంది, నీ గ్రంథం నీ దగ్గర ఉంది, నీ ప్రార్థనా కార్యక్రమాలన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి నీ దగ్గర ఉంది. దాన్ని నువ్వు ఫాలో అవుతూ ఉంటే నీ రూమ్లో ఉన్నవాళ్ళు కానీ, నీ క్లాసులో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఒకప్పటికి మరి ఏం చేస్తారంటే నీతో ఏకీభవించడానికి దేవుడు వాళ్ళకి మనసునిస్తాడు. అది గమనించాలి మనం. కనుక వాళ్ళతో పాటు మనం కూడా చెల్లాచెదురైపోవడానికి వీల్లేదు. వాళ్ళని నీ దగ్గరికి ఆకర్షించుకోవాలి. అప్పుడు వారు నీ ప్రార్థన చూసి, నీ విధులను చూసి, నీ కట్టడలను చూసి, నీ క్రమాన్ని చూసి వారు కూడా ఇంప్రెస్ అయ్యి వీరి దేవుడు గొప్పవాడు, వీడు చేసుకునే ప్రార్థనలన్నీ కూడా నెరవేర్పులు కలుగుతున్నాయి, మనం కూడా ఇలా చేసుకోవాలి అనేటటువంటి ఒక మాదిరి వాళ్ళకి కల్పించినట్లుగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అది చెయ్యాలి. అది క్రైస్తవుని యొక్క విధి. మరి దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డల యొక్క విధి ఇది. అంతే తప్ప లోకంలో కలిసిపోయేటటువంటి వారముగా మనం ఉండడానికి వీల్లేదు. కనుక ప్రత్యేకించబడినటువంటి వారమై మనం ఉన్నప్పుడు మనలోనికి ఇతరులైనటువంటి వారు కూడా మన పద్ధతులను బట్టి మన దగ్గరికి వచ్చి ఫాలో అవుతూ ఉంటారు అనేటటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే హెచ్చరించాడట, వారిని కూడా హెచ్చరించాడట. అందుకే 19వ వచనం, అంతట రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఎంత గొప్ప దేవుడండి! కటాక్షము చూపించాడు దేవుడు, కరుణ చూపించాడు. మన మీద కటాక్షం, యోసేపు మీద కటాక్షం కలిగింది. ఎక్కడికి వెళ్తే అక్కడ వారి యజమానులైనటువంటి వారందరికీ కూడా కటాక్షము కలిగింది. అలాగే మనము కూడా ఎక్కడికన్నా వెళితే కనుక వారి కటాక్షము, వారి యొక్క కనికరము మన మీద ఉండాలంటే దేవుడు మనలో ఉంటే కనుక వాళ్ళ చేత కటాక్షం కలిగింప చేస్తాడు. అది దేవుని యొక్క పని, నీ నిమిత్తము చేసేటటువంటి పని. ఎందుకంటే నీ పని చూసుకోవడమే ఆయన యొక్క పని. ఆయన యొక్క తలంపంతా కూడా, ఆయన దృష్టి అంతా కూడా నీ మీదే ఉంటుంది. నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. అంతే తప్ప లోకంలో జీవిస్తూ అల్లచిల్లరగా ఉంటే కనుక ఉంటుంది. ఆయనకి నీ మీద కూడా ఉంటుంది అల్లచిల్లర. చేతులు చాపి ఎల్లకాలము 24 గంటల్లో కూడా శాశ్వత కాల ప్రేమతో ఆయన ప్రేమిస్తూ రమ్మని ఆహ్వానిస్తూనే ఉంటాడు. కానీ మనమైతే చేరము, ఆ చేతి కిందకి వెళ్ళము, ఆ చేతిలోకి వెళ్ళము. కనుక మనం పొందలేకపోతూ ఉన్నాం. కనుక ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క ఆశీర్వాదం మనం పొందాలంటే ఆయన వాక్యంలో నడవాలి, ఆయన సన్నిధిలో నడవాలి, ఆయన పద్ధతుల్లో మనం నడవాలి. కొన్ని పద్ధతులను క్రైస్తవునికి, కనుక ఆ పద్ధతుల్లో మనం నడవలసినటువంటి వారమైన. అందుకే వారిని ప్రార్థన చేయమని హెచ్చరించాడు, వారితో పాటు కలిసి ప్రార్థన చేశాడు. రాత్రి యందు దర్శనము చేత మర్మము దానియేలునకు బయలుపరచబడెను. ఎప్పుడైతే బయలుపరచబడిందో ఇంకెంత గొంతులేసేసి గబగబా వెళ్ళిపోలేదు. ఆర్యోకి దగ్గరికి కానీ లేకపోతే రాజుగారి దగ్గరికి కానీ వెళ్ళిపోలేదు. వెంటనే ఏం చేశాను, స్తుతి చెల్లించినటువంటి విధానం. అది మనము గమనించాలి కనుక. ఎందుకంటే దేవుడికి ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసిన తర్వాత మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైన. ఎందుకంటే బయలుపరిచేశాడు దేవుడు, బయలుపరచపోయినప్పటికీ కూడా ప్రార్థన చేసేస్తామనేటువంటి తృప్తి మనకి ఎప్పుడైతే వచ్చిందో నెరవేర్పు కూడా వెంటనే వస్తుందని మనము నమ్మవలసినటువంటి వారమైన. కనుక ఇక్కడ మనము గమనించవలసినటువంటి మాట ఏంటంటే, ఇక్కడ స్తుతించాను 19వ వచనములో, పరలోకమందున్న దేవుని
బయలుపరిచేశారు కాబట్టి పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా స్తుతించుట అనేటటువంటి మాట, స్తుతి వాక్యములు ఇక్కడ ఉన్నాయి. స్తుతించుట అనేటటువంటిదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏమని కోరుకుంటూ ఉన్నాడు? ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. యుగములన్నిటా కూడా అందుకే స్తుతులు చేసుకోవాలి మనం. నేను మా ఈ యొక్క ప్రసంగానికి ముందు ఏం చేస్తున్నాను, నేను కొన్ని స్తుతులు నేనే రాశానని చెప్పాను, మీకు తెలియజేశాను. నేనే రాశాను, బైబిల్లో నుంచి ఏరి దాన్ని తీసి చేశానని. 1000 స్తుతులు ఒక పుస్తకం చేయించాను. మరి అలాగే 12,000 స్తుతులు కూడా ఉన్నాయి. ఇది 6,000 స్తుతులు. ఇంకొక పుస్తకం ప్రింటింగ్లో ఉంది, అది 6,000 స్తుతులు. ఈ స్తుతులన్నీ కూడా బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ 12,000 స్తుతుల్లో నుంచి 1000 స్తుతులు చిన్న పుస్తకంగా వేయించడం అనేటటువంటిది జరిగిందని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక స్తుతించుట అనేటటువంటిది మనకి నామాన్ని మనము కొనియాడవలసినటువంటి విషయం ఉంది. ఈ స్తుతులు ఎప్పుడైతే నేను రాసిన నోట్స్లో రాశాను, మరి చెప్పాను మీకు ఒకసారి. ఏప్రిల్ నెలలో మనకి మీటింగులు జరుగుతాయి. మంగాచారి గారని పెద్ద ప్రసంగికులైన మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఆయనకి ఈ స్తుతులు చూపించాను నేను పుస్తకాలు. అమ్మ, ఇది ఈ స్తుతులు అనుకోకు, నువ్వు దేవుని కార్యాలను కొనియాడావు, నువ్వు దేవుడు చేసినటువంటి కార్యాలు నువ్వు కొనియాడావమ్మా అన్నారు. ఎంతో సంతోషం వేసింది. కనుక ఎందుకో నాకు తెలియదు, ప్రసంగాలు కాదు ముఖ్యం, ఈ స్తుతులు చెల్లించాలి, స్తుతులు రాయాలని తలంపు వచ్చి మొదలుపెట్టినటువంటి విషయాలు అన్నమాట ఇవి. ఇవి చిన్న పుస్తకం అయితే కనుక 30 సంవత్సరాలు పట్టింది. కానీ ఇదైతే కనుక 1920 కరోనాకు ముందు, కరోనాలో ఉన్నప్పుడే నేను ఆ స్తుతులు రాయడం మొదలుపెట్టాను, నోట్సులు రాయడం మొదలుపెట్టాను. 12 నోట్సులకు కూడా పేర్లు పెట్టుకున్నాను. కనుక అవన్నీ కూడా తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇక్కడైతే మనం చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనకి నెరవేర్పిచ్చాడు అనేటటువంటి, నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని స్తుతులు చెల్లించమని చెప్పాడు దేవుడు. కనుక స్తుతులు చెల్లించేటువంటి విధానం మన దగ్గర ఉండాలి. నెరవేరకపోయినప్పటికీ కూడా స్తుతులు చెల్లించాలి. నెరవేర్చినందుకు నీకు వందనాలు తండ్రి స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు జ్ఞాన బలములు కలిగినటువంటి, ఆయన దగ్గర జ్ఞానం ఉంది. అసలు జ్ఞానమే ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఉండడం ఏంటి? జ్ఞానం అంటేనే ఆయన, బలం అంటేనే ఆయన. యుగములన్నిటినూ దేవుని నామము స్తుతినందును కాక. 21వ వచనం, 2వ అధ్యాయంలో 21వ వచనం, ఆయన కాలములను సమయములను మార్చువాడయ్యుండి. ఏ కాలమును ఏం చేయాలో ఆయన మాత్రానికి ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే కాలాలు చేసినటువంటి ఆయన సూర్యచంద్రులు నక్షత్రాలను కలుగు చేసిన వాడు ఆయన, ఉదయ సాయంత్రం కలుగు చేసినటువంటి వాడు ఆయన, ఉదయ సాయంత్రముల యొక్క ఉత్పత్తులను కూడా ఆయన ఉత్పత్తి చేసేటటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. 65వ కీర్తనలో ఉన్నటువంటి మాటలు. ఆయన పండించాలనుకుంటే పండిస్తాడు, ఎండించాలనుకుంటే ఎండిస్తాడు. కాలాలను మార్చగలిగేటటువంటి దేవుడు. మండు వేసవిలో కూడా వర్షాలు వస్తున్నాయి అనుకుంటాం, శీతాకాలంలో కూడా వర్షాలు పడుతూ ఉంటాయి. ఆయన ఇష్టం. ఆయన ఎప్పుడు ఏది చేయాలనుకుంటే ఆయన చేయగలుగుతాడు. మరి సముద్రానికి ఒక హద్దు ఏర్పాటు చేశాడు. ఆయనకి చెయ్యాలనుకుంటే కనుక మరి అదంతా కూడా ఊర్ల మీదకి ప్రపంచమంతా కూడా పొంగి వచ్చేసేటట్లు చేయగలడు కూడా. సముద్రమును భూమి అందంతటా కూడా మరి దాన్ని ప్రవహింప చేయగలిగే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు ఈ పుస్తకాల్లో ఉంటాయి, స్తుతులు వచనాలు ఇవన్నీ కూడా. కనుక ఆయన సర్వశక్తిమంతుడు. కనుక ఏ కాలాన్నైనా ఆయన మార్చగలిగేటువంటి శక్తి ఆయన దగ్గర ఉంది. ఇంకా ఏంటంటే, రాజులను త్రోసివేయచు నియమించుతూ ఉన్నవాడు. ఈ రాజుగారి పరిపాలన బాగుంది, పర్వాలేదంటే కొన్ని సంవత్సరాలు ఉంచుతాడు. లేదు అంటే కనుక ఆ పరిపాలన రాజుని తీసేస్తాడు, రాజ్యం పోతుంది. రాజ్యంలాగే ఉంటుంది, రాజు ఉండడు. ఆ రాజుల్ని మార్చాలన్నా, ఆ రాజ్యాన్ని కూడా మార్చాలన్నప్పటికీ కూడా ఆ దేవుని చేతిలోనే ఉంది. ఎంతో అనుకుంటాం మనం, ఈ పార్టీ వస్తుందా, ఆ పార్టీ వస్తుందని ఎంతో పందాలు కాస్తూ ఉంటారు. కానీ అది దేవుని చిత్తము. ఏ పరిపాలన ఉండాలో అది దేవుని చిత్తమై ఉన్నది. కనుక మార్చువాడేయండి, రాజులను త్రోసివేయచు నియమించుతూ ఉన్నవాడును వివేకులకు వివేకం ఇస్తాడటండి. అసలు వివేకం ఉంటేనే కదా వివేకి అంటారు. కానీ అయితే వివేకులకు వివేకం ఇస్తాడా దేవుడు? అలాగే జ్ఞానులకు జ్ఞానం ఇస్తాడా దేవుడు? ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడో చూడండి. మనము రిసీవ్ చేసుకోవడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభా అని నువ్వు అనుకుంటే జ్ఞానం ఇస్తాడు దేవుడు. జ్ఞానం అనుగ్రహిస్తాడు, మనం అడగాలి. సొలొమోను మహారాజు అడిగాడు కదా, మనం చెప్పాను కదా, ఆయన బలులర్పించి 1000 బలులర్పించి ఆయన కావాల్సింది ఏంటి అని అడగమంటే, ఆయన నాకు జ్ఞానం కావాలి, వివేకము కావాలి, శక్తి కావాలని అడిగాడు ప్రజలను పరిపాలించడానికి. ఇచ్చాడు దేవుడు. అన్నీ ఇచ్చాడు. అంతటితో పాటు నువ్వు ఆస్తిపాస్తులు అడగలేదు, శత్రుల ప్రాణాలను అడగలేదు, అది కూడా నీకు ఇస్తున్నాను నేను అన్నారు. కనుక ఏది కాదు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా
మీకు కలుగుతాయని చెప్పాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఏమన్నారంటే వివేకులకు వివేకము, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుక జ్ఞానులు కూడా అజ్ఞానులు అయిపోతారంట ఒక్కొక్కప్పుడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఎక్కడికి వెళ్ళారు? రాజుగారు కాబట్టి అని ఆ యొక్క రాజుగారి గృహంలోకి వెళ్ళారు. పశువుల పాకలో ప్రభు ఉన్నారని తెలుసుకోలేకపోయారు. ఆ జ్ఞానం పనికిరాలేదు. స్టార్ పుట్టింది, ఇది ఒక వింత అని వారు ఖగోళ శాస్త్రాన్ని కూడా వాళ్ళు తిరగేసి చూశారు. కానీ పశువుల పాకలో ఉంటాడని గమనించలేకపోయి ఉన్నారు. అందుకే ఏమన్నారంటే మరుగు ఆయన జ్ఞానులకు జ్ఞానమును అజ్ఞానాన్ని తీసి ఒక్కొక్కసారి వచ్చేటటువంటి అజ్ఞానం, ఒక్కొక్కసారి అవివేకం, దాన్ని కూడా కొట్టివేసి జ్ఞానం ఇచ్చే దేవుడై ఉన్నాడు, వివేకం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడు. ఇంకోటి ఏంటంటే 22వ వచనంలో ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. ఆయన ఏం చేస్తాడు? మరుగు మాటలు అంటే రహస్యంలో ఉండేటువంటి మాటలు, బయటికి ఇంకా రాలేనటువంటి మాటలు కూడా ఆయన బయలుపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే మర్మములను అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. అంధకారం గాఢాంధకారంగా ఉన్నప్పుడు ఏ వస్తువు కూడా కనపడదు, కానీ దేవునికి కనపడదు. ఎందుకంటే సృష్టికర్త ఆయన కనుక. మన ఇంట్లో మన వస్తువులు మనకి ఎక్కడెక్కడ ఏ వస్తువు ఉందో మనం కళ్ళు మూసుకునైనా సరే, కరెంట్ పోయినా సరే దాన్ని మనం తీయగలుగుతాం. ఒక గ్రుడ్డి పాస్టర్ గారు అన్నారు, ఆయనకు కళ్ళు లేవు, ఆయన కూడా ఒక కళ్ళు లేని అమ్మాయినే చేసుకున్నారు. అంటే వారు చేసుకుని కాపురం చేస్తున్నారంటే ఎంత గొప్పతనము. మరి వాళ్ళకి అసలు ఎక్కడ ఏ వస్తువు ఉందో ఎలా తెలుసు? కళ్ళు ఉన్న వాళ్ళే నెత్తెలుంటాయి, కళ్ళు నెత్తి మీద ఉన్నాయట నీకు అని అడుగుతారు. ఎందుకంటే సరైనటువంటి ఈ చూపు ఉంది, కానీ సరైన చూపు ఉండదు, జ్ఞాన చూపు ఉండదు. కానీ వారికి ఏ వస్తువుని ఎక్కడ పెట్టారో, ఏ వ్యక్తి ఎలాంటి స్వరము కలిగి ఉన్నారో, వాళ్ళు వస్తుంటే సవ్వడను బట్టి పలనావిడ వచ్చారని, పలనాయన వచ్చారని చెప్పేటటువంటి శక్తి దేవుడు వారికి ఇస్తాడనమాట. వారు కాపురం చేసుకోగలుగుతున్నారు. వారి పిల్లలకంటూ ఉన్నారు. 2 గుడ్డి వారిని చక్కని బిడ్డలు, ముత్యాలాంటి బిడ్డలు ఉంటున్నారు. కనుక వారికి దేవుని యొక్క సహవాసంతో వారు చేసేటటువంటి పనులు అలాగనమాట. అంధకారమైన సంగతులు ఆయనకు తెలియను. కనుక దేవుడు అలాంటి వారికి ఆయన ఎటువంటి వాడు కనుక, ఎందుకంటే అంధకారమైన సంగతులు కూడా తెలియచుకునేటటువంటి జ్ఞానవంతుడు కనుక, సర్వజ్ఞానం కనుక ఆయన ఇలాంటి వారికి కూడా అటువంటి జ్ఞానాన్ని ఇస్తాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. కనుక ఏమని అంటున్నారంటే, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. దేవుని స్తుతించి ఆయన యొక్క బల సౌందర్యాలన్నీ కూడా స్తుతించి ఇప్పుడు మళ్ళా ఆయన గురించి చేస్తూ దానియేలు గారు అన్నారన్నమాట, వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు కాబట్టి, మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు. నన్ను కరుణించావు కాబట్టి, నీ దయ నా మీద ఉంచావు కాబట్టి, నేను అడిగినటువంటి ఈ అంశానికి సమాధానము నాకు చెప్పావయ్యా తండ్రి, నీకు వందనాలు. కనుక నేను నిన్ను స్తుతించుతున్నాను. అనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసివని దానియేలు మరలా చెప్పాను. మరలా స్తుతులు చెల్లిస్తూనే ఉన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవలసినటువంటి మాటలు ఏంటంటే కనుక, స్తుతులు చెల్లించవలసినటువంటి వారమని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ స్తుతులు కూడా మనం ఎలా చెల్లించాలంటే, ప్రభు చేసేసాడని, చెయ్యకపోయినప్పుడు కూడా చేసేసాడనేటటువంటి స్తుతులు మనము చెయ్యవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మనము ఒకసారి ఆలోచన చేద్దాము. అందుకే దానియేలు ప్రార్థనకు ఎంత సిద్ధపడ్డాడో, స్తుతులు చేయడానికి కూడా అంత సిద్ధపడ్డాడు అనేటటువంటి మాట. మనం ప్రార్థన చేసుకుని ఆమె అనేసి వేసేసి వచ్చేస్తాం. అలా కాదు, కాసేపు కనిపెట్టాలి. ముందుగా ఆయనను స్తుతించాలి. పరలోకంలోని తండ్రి, నా దగ్గరకు వచ్చావు నాయన, నీకు వందనాలు తండ్రి, నేను ఏమాత్రపు దాన్ని అని ప్రభువును, మన దగ్గర వచ్చినటువంటి ప్రభువుని మనము స్తుతించవలసినటువంటి వారమైన. మంచి సంగతులు కానీ చెడ్డ సంగతులు కానీ మనకని అవి రానివ్వకుండా, కేవలం నా ఎదుటికి నా తండ్రి వచ్చాడు, ఆయన నేను స్తుతిస్తున్నానని ఆయనను మనము స్తుతించవలసినటువంటి వారమైనాం. కనుక ఈ యొక్క పరలోకములో ఉండేటటువంటి దేవుడు అనేటువంటి మాట, ఇశ్రాయేలు దేవుడు ఎటువంటి వాడు? నిత్యముగా ఉండే దేవుడు, సత్యమైనటువంటి నిత్యము సత్యముగా ఉండేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈయన సర్వాతీతుడు, సర్వానికి కూడా అతీతుడై ఉన్నాడు. ఆయన చేతిలో ఉంది ప్రపంచాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. ఇందాకే కదా మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో 195 దేశాలు ఉన్నాయని. ఈ 195 దేశాల వారు కూడా దేవుని చేత కలుగు చేయబడినటువంటి వారే. కనుక మానవులకు ఇచ్చినటువంటి రాజ్యాలు శాశ్వత రాజ్యాలు కాదు, కొంతకాలం అంట. ఎంతకాలం దేవుడు ఉంచాలనుకున్నాడు అంతకాలము, ఆయుష్ ఎంతకాలం ఉంచాలనుకున్నాడు అంతకాలం, రాజ్యం ఎంతకాలం ఉంచాలనుకున్నాడు అంతకాలమే ఉంటుంది తప్ప ఎన్ని ప్రయత్నం చేసినా దాన్ని మనం పొడిగించలేము. కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, దానియేలు ప్రార్థనకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు.
నీకట్టి ప్రార్థన ఉన్నదా? ప్రార్థన చేయలేని తలంపు ఉన్నదా? ఒకవేళ తలంపు ఉంటే చెయ్యగలుగుతున్నావా? చేయగలిగితే గనక ఎంతసేపు చేయగలుగుతున్నావు? చేస్తే గనక ఎంతసేపు చేస్తే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయగలుగుతున్నావు అనేటటువంటి తలంపు మనకు రావలసి ఉన్నది. మామూలు మనుషులం కాదు మనం. దేవునితో జత కట్టబడినటువంటి వాళ్ళము, దేవునితో అంటు కట్టబడినటువంటి వాళ్ళము. ఆ ద్రాక్షవల్లి ఆయన అయితే తీగలు మనమై ఉన్నామని యోహాను 15వ అధ్యాయంలో రాయబడలేదా? కనుక అంటు కట్టబడినప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, నేను అది మీకు ఇస్తానని చెప్పి ఆ 15వ అధ్యాయంలోనే మనకు రాయించాడు దేవుడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఆయనే వ్యవసాయకుడు, ఆయనే ద్రాక్షవల్లి, అందులోనే మనం ఉన్నాం, తీగలుగా మనం ఉన్నాం. ఈ తీగ నిలిచి ఉంటేనే అది ఫలింపులోకి వస్తుంది. గెలలు ఎక్కడుంటాయి? మొదట్లో ఉండవు. ద్రాక్ష చెట్టుకి, పనస చెట్టుకి అయితే మొదటి నుంచి వేరుల దగ్గర నుంచి కూడా ఉంటాయి. కానీ అయితే ఈ ద్రాక్ష తీగలకి మాత్రమే గుత్తులు గుత్తులుగా ఉంటాయి. కనుక తీగ ఎందులో నిలిచి ఉంది? ఆ వల్లిలో నిలిచి ఉంది. వల్లి అంటే చెట్టు అని అర్థం. ఆ ద్రాక్ష వల్లిలో, ద్రాక్ష చెట్టులో ఈ తీగ నిలిచి ఉంది కాబట్టి ఈ తీగ యొక్క ఈ గెలలు అలాగా వేళ్లాడుతూ ఉంటాయి. తీగకి అంత బలం ఉందా? ఇలా జస్ట్ గోరుతో మనం ఇలా గిల్లితే ఎంత గుర్తున్నటువంటి తీగ కూడా వచ్చేస్తుంది. ఎలా భరించగలుగుతుంది? మోసేది ఆయన అన్నమాట. కనుక మనము ఎలా భరించగలుగుతున్నారని చెప్పి మనల గురించి ఆలోచన చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఇన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, ఎలా నిలబడుతున్నారు? పొద్దున్నేసరికి మళ్ళీ టిప్ టాప్గా తయారైపోతున్నారు. ఇంట్లో అన్ని బాధలు ఉన్నప్పుడు కూడా మళ్ళీ సేవకంటూ వెళ్ళిపోతున్నారు, ప్రార్థనకంటూ వెళ్ళిపోతున్నారు, సన్నిధంట మీటింగ్లు అంటే వెళ్ళిపోతున్నారని మన గురించి అలాగనుకుంటారు. కానీ మోసేది ఎవరంటే వల్లి మోస్తూ ఉంది, ద్రాక్ష వల్లి మోస్తూ ఉంది మన బరువు భారాలన్నీ కూడా. అందుకే ఆ ద్రాక్ష వల్లి అంటే తండ్రిలో నీవు లీనమైపోయి ఉండాలి. ఎప్పుడైతే తీగ బయట పారవేయబడిందో అది ఫలించదు సరికదా, అసలు జీవమే లేదు. ఇంకా అది ఎక్కడికంటే తుడిసివేయబడి పెంటలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అందుకే కలిసి ఉండాలి, ప్రభుతో కలిసి ఉండాలి. ఆ యొక్క మానులో మనం తీగలుగా కలిసి ఉంటేనే ఫలింపు వస్తుందని ఇక్కడ కూడా మనం అర్థం చేయాలి. అందుకే మీరు ఏం చేస్తారంటే పరలోకమందున్నటువంటి దేవుడు, మర్మములు బయలుపరిచే దేవుడు, ఆ మర్మములు బయలుపరిచే దేవుడి దగ్గరికి మనం వెళితే గనక దేవుడు మనకు దర్శనాలు ఇస్తాడు. దర్శన రూపేణా ఆయన చేసేటువంటి కార్యం ఏంటో మనకు తెలియజేస్తారని వారికి నమ్మకం అన్నది. ఆ దేవుడి గురించినటువంటి విషయాలు వీళ్ళకి తెలుసు, వీళ్ళు అనుభవంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు బబులోను రాజ్యంలో వచ్చినటువంటి యొక్క సంక్షోభాన్ని సమాధానపరచాలనుకున్నారు. అనుకుని వారు ప్రార్థనలో ఉన్నారు. దేవుడు వెంటనే సమాధానం ఇచ్చారు. వెంటనే వీళ్ళు కూడా ఏం చేస్తారు? స్తుతులు చెల్లిస్తూ, ఎంత గొప్ప కార్యం అండి! వారికి సమాధానం ఇచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. అదే దేవుడు కోరుకునేటటువంటిది. అందుకే మరి సర్వాతీతుడు, సూర్య చంద్ర నక్షత్రాదులను కూడా సృష్టించినటువంటి వాడు, భూమి ఆకాశం కలుగు చేసినవాడు, అందున్న సమస్తము కూడా కలుగు చేసినవాడు, సముద్రమును అందులో ఉన్న జీవరాశులను కూడా కలుగు చేసినవాడు, ఆకాశమును అందులో ఎగిరేటువంటి పక్షులను కూడా కలుగు చేసినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. ఆయన సర్వాతీతుడు, ఉన్నతుడు అయి ఉన్నాడు. ఈ లోకంలో ఉండే దేవుళ్ళు దేవతలు అనుకునే వారందరికంటే కూడా సర్వాతీతుడై ఉన్నాడని మనం గుర్తించవలసినటువంటి వారమైన 20వ వచనంలో ఏముందో తెలుసా? ప్రార్థనకు సిద్ధమైనటువంటి బిడ్డలు, స్తుతులు చెల్లించడానికి సిద్ధమైనటువంటి బిడ్డలు. ఎందుకో తెలుసా? ఆయన కూడా సంసిద్ధంగానే ఉంటాడు. నువ్వు అడగడమే తడువు, ఇంక వెంటనే ఆయన ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన లేట్ చేయడు. ఇంక ఆయన నువ్వు వెంటనే అడుగుతున్నావు, వెంటనే ఇచ్చేస్తాడు ఆయన. అది మనము గ్రహించవలసినటువంటి వారమైన. అందుకే స్తుతులు కూడా సిద్ధం చేసుకోవాలి. ప్రభువా, నేను ఈ విషయాన్ని అడుగుతున్నాను, నాకు నీ ఇచ్చే దేవుడివే, అడగమన్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, అడిగినటువంటి నాకు నువ్వు ఇస్తున్నావు కాబట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, నెరవేరక ముందే నాకు ఇచ్చేస్తావు గనక నీకు వందనాలని. మా ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా తాటాకి ఇల్లు అని చెప్పాను ఇందాకే. అయితే తాటాకి ఇల్లు విప్పడానికి మా దగ్గర తగినంత సొమ్ము లేదు, విప్పడానికి కూడా అర్హత లేదు మాకు, మరి ఆలోచించుకోవడం కూడా అర్హత లేదు మాకు. అలాంటి పరిస్థితులు ఇల్లు ఇప్పడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఇల్లు ఇప్పడానికి అవకాశం ఇచ్చాడు. నేను 40 రోజులు సన్నిధి గదిలో 1 గంట ఈ అంశమే పెట్టి నాకు గృహం కావాలి ప్రభువా అని, మరి ఎలాగుండాలి ఆ గృహము, అలాంటి వసతులతో కలిగినటువంటి ఒక గృహాన్ని, అంటే విలాసవంతమైనటువంటి గృహాన్ని నేను అడగలేదు, నివాసించేయడానికి కావలసినటువంటి మరి విధానం కావలసినటువంటి గృహాన్ని నాకు కావాలి ప్రభు అని కాగితం మీద రాసి పెట్టుకున్నాను. నా భర్త చేత సంతకం నేను సంతకం చేసి ప్రభుకి అప్లికేషన్ పెట్టుకున్నాను. మరి ఎప్పుడైనా చెప్పని లేదు, మీకు ఇదివరకు చెప్పినటువంటి మాట ఇది. ఎప్పుడైతే పెట్టుకున్నానో అక్కడ విప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ గృహాన్ని ఇచ్చాడు మాకు. ఆ కాలంలో ఇంచుమించు 6-7 లక్షల విలువైనటువంటి గృహాన్ని మాకు అందించాడు. కనుక దేవుని కృపను బట్టి, ఎందుకంటే 40 రోజులు సన్నిధిలో నేను ప్రార్థన చేసుకున్నాను. సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ లాస్ట్ డేని
మా సన్నిధి స్త్రీలైనటువంటి ఆత్మీయ స్నేహలతలను తీసుకుని మా సన్నిధి గదిలో స్తుతులు చెల్లించుకున్నాం. ఎప్పుడైతే స్తుతులు చెల్లించుకుని ఇచ్చేసారని నేను మరి కరెన్సీ రూపాయి కాదు, రూ. 2 కాదు, రూ. 5 కాదు, రూ. 10 కాదు, రూ. 20 కాదు, రూ. 50 కాదు, రూ. 100 కాదు. ఈ కరెన్సీలో ఉన్నటువంటి రూపాయలు నేను బ్యాంక్ నుంచి, బ్యాంకులో పనిచేసే అబ్బాయి మా ఇంటి ఎదురుగుండా అద్దెకుంటుంటే ఆ బాబుని అడిగి, బాబు ఇలా తీసుకురారా బ్యాంకు నుంచి, ఎవరి చేతుల్లో పడకుండా కావాలి నాకు ఈ కాగితాలు, కాగితంలో పెట్టి భద్రంగా పట్టురా అని చెప్పాను. యాక్క అన్నాడు. కావాలరా అన్నాను. కావాలరా అంటే అయితే నువ్వు పిల్లలకి ఏమన్నా ద్రవ్యమానం ఏమన్నా చెప్తున్నావు వీటి అన్నాడు. ఊ అనలేదు, ఊ అనలేదు. ఇంకా నేను మౌనంగా ఊరుకున్నాను. అది తెచ్చాడు. సాయంకాలం వాడు తెచ్చి మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు అన్నాడు, అక్క 500 కాగితం కూడా వచ్చింది బ్యాంకుకి అన్నాడు. ఆ వచ్చిన కాలంలో అనమాట, ఇప్పుడు కాదు, ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. అప్పుడు 500 రూపాయల కాగితం కూడా వచ్చిందక్క, నువ్వు 100 దాకా చెప్పేవిట అన్నాడు. అంటే అయితే అది కూడా పట్టినరా బాబు అన్నాను. అయితే 500 కాగితంతో పాటు సాయంకాలం డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా మడత పెట్టకుండా ఒక కవర్లో పెట్టి పట్టుకొచ్చాడు నాకు. అది కృతజ్ఞత కూడిక. 40 రోజులు అయిపోయి 41వ రోజుని ఆ రాత్రికాల సమయంలో సీతాఫలాలు మరి తెప్పించుకుని పలహారంగా, అప్పుడు కొత్తగా వస్తున్నాయి, కొత్తగా దిగినటువంటి సీతాఫలాలు అన్నమాట. ఆ ఫలాలు తెప్పించుకుని పలహారంగా ఈ కానుక నాకు గృహం ఇచ్చినందుకు నీకు స్తుతులు ప్రభువా అని నేను స్తుతులు చెల్లించుకునేటప్పుడే ఈ పలహారము, ఈ కానుక కూడా ఇచ్చేసాను. కరెన్సీలో ఉన్నటువంటి ఈ కాగితాలు నాకు ఎన్ని కావాలో నాకు తెలియదు, గృహం కట్టుకోవడానికి ఎన్ని ఇస్తావో నాకు తెలియదు. ఇదిగో నీ చిత్తం ప్రభా అని చెప్పి ఆ నోట్లు అక్కడ పెట్టి నీకు కానుకగా ఇస్తున్నానని చెప్పి ఇచ్చి ప్రార్థన చేయించుకుని, వాళ్ళ చేత ప్రార్థన చేయించుకుని, మా భార్య భర్తలను ప్రార్థన చేసుకుని మరి ముగింపు చేసుకుని ఇంక ఈ చర్చి కట్టాము. ఈ చర్చిలో మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ చర్చిలో మరి ఇక్కడ ప్రసంగ వేదిక దగ్గర ఒక ఫ్యాను, అందరూ కూడా అన్ని ఫ్యాన్లు ఇచ్చారు. ఎంతో చక్కగా ఫ్యాన్లు ఇచ్చినటువంటి వారు ఎంతో దీవించబడుతూ ఉన్నారు. ఫ్యాన్లేటి ఇవన్నీ కూడా మరి సంఘస్థులు ఇచ్చినటువంటి వారే, ఇరుగు పొరుగు వారు ఇచ్చినటువంటి, తెలిసిన వారు ఇచ్చినటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. ఇంకొక ప్రసంగ వేదిక దగ్గర ఒక ఫ్యాన్ కావాలి. ఆ ఫ్యాన్కి అంచేత అప్పుడు వెంటనే మరి చర్చిలోకి వచ్చి నేను ఈ కానుకను సమర్పణ చేస్తే అదేమో ఒక ఫ్యాన్గా తయారైంది. ఫ్యాన్ వేయించారనమాట. కనుక ఆ విధముగా నెరవేరక ముందే నెరవేర్పు కలిగిందని మనము నమ్మవలసినటువంటి వారమైన కనుక నమ్మిన మరి ఈయన నిజమైన దేవుడు, ఆడి తప్పనివాడు, పలికి బొంకనివాడు. అది కూడా మనం గమనించుకోవాలి. మాకు ఎప్పుడైతే మనకు వాగ్దానం ఇచ్చారో, వాగ్దానం ఇవ్వాలి కాబట్టి తెలియపోయినా, మరి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం ఎన్నాళ్ళు నిరీక్షించాడు. అలాగ మనం తొందరపడటానికి వీల్లేదు. ప్రార్థనలో పెట్టామంటే అంశము ఆయన చిత్తానుసారంగా నెరవేర్పు వస్తుంది తప్ప మన చిత్తానుసారంగా కాదు. ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయం ఆయనకి తెలుసు. ఆ తెలిసిన సమయంలో నెరవేర్పు తక్షణమే ఇవ్వాలా, ఇస్తాడు ఒక్కొక్కసారి. అలా కాదు, కొంచెం మరి కొంతకాలం అవ్వాలి, ఆ తర్వాత ఇవ్వాలని ఆయన అనుకుంటే ఆ తర్వాత కొంచెం లేట్ అవుతుంది తప్ప ఆయన చేయలేని దేవుడు మాత్రం కాదు. అంత గొప్ప దేవుడు ఈయన. మరి అటువంటి న్యాయము కలిగినటువంటి దేవుడు, నిత్యము నిరంతరం నీతోనే ఉన్నటువంటి దేవుడు. ఆయన ప్రాణమంతా కూడా నీతోనే ఉంటుందని మరి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన గూఢమైన సంగతులు తెలియచేసేటటువంటి దేవుడై ఉన్నాడు. రహస్యమందు ఉన్నటువంటి, చీకట్లో ఉన్నటువంటి ఆ సంగతులన్నీ కూడా ఏమున్నాయి చీకట్లో అనేటువంటి కూడా వాళ్ళు బయలుపరిచేటటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే పితరుల దేవుడు అంట. అందుకే ఏమన్నారంటే బైబిల్లోని జ్ఞానులు ఏమంటే ఇది మహోన్నతుడుగు దేవుడు, మానవుల రాజ్యముల పైని అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింపని చేయించునో. ఈ దాని కదా 4:17 ఉంది రాయబడి. ఎవరికి అనుగ్రహింపని చేయించనో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుతున్నాడని. ఆయన ఏ రాజ్యం మీద అత్యల్పమైనటువంటి అంటే అల్పము కంటే కూడా అతి అల్పమైనటువంటి అత్యల్పమైనటువంటి మనుషులు నియమించాలా, జ్ఞానంతో కూడినటువంటి మనుషులు నియమించాలా, ఏ రాజ్యం మీద ఏ మనిషిని ఏ రాజుగా నేను నియమించాలని ఆయన నిర్ణయిస్తాడు. నిర్ణయం అంతా కూడా ఆయింది. అది నరులు తెలుసుకోవాలనుకుంటాడు అన్నమాట. ఏదో పెద్దది ఆశించేసి నాకు ఇవ్వలేదు, నాకు తక్కువ ఇచ్చాడని మనం ఏడవడానికి వీల్లేదు. మనకి ఏమి ఇచ్చాడో అదే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ఈవని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే మనుషులందరూ కూడా తెలుసుకునేటట్లుగా ఎలాగూ జరుగుతూ ఉంటుంది. రాజ్యాల మీద రాజ్యాలు అలాగా మరి రాజ్యాలు చేస్తున్నారు, ఏలుబడి చేస్తున్నారు. అంటే కొంతకాలం ఉంటున్నారు ఒక వ్యక్తి, కొంతకాలం ఉంటున్న వాళ్ళ రాజ్యం, ఆ తర్వాత రాజ్యం మారిపోతుంది, లేకపోతే వ్యక్తి చనిపోతున్నారు, లేకపోతే వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కానీ రాజ్యం స్థిరము.
కనుక మారుతూ ఉంటాయి. అది దేవుని యొక్క చిత్తంను బట్టి. రెండవ అధ్యాయంలో మరి ఎంతో అసాధ్యమైనటువంటి పని సాధ్యపరిచాడు. అన్న ప్రార్థన చేసింది, నా గుడ్రాలతనం తీసేయి ప్రభా అని అడిగింది. అది ఒక స్వార్థం. ఆ తర్వాత రెండోది ఏంటంటే, ప్రభా నీ కొరకే ఈ బిడ్డను నాకు ఇచ్చడం ద్వారా నేను సంతానవచనం అవుతున్నాను, అంచేత నాకు గుడ్రాలతనం పోతుంది. ఇచ్చినటువంటి బిడ్డ నా కొరకు కాదు, నీ కొరకే పెంచుతాను అన్నది. నీ కొరకే పెంచుతుంది. ఎందుకంటే పరిస్థితులు బాగలేదు. ఏలి యొక్క కుమారులు అక్కడ ఆ మందిరాన్ని చక్కబెట్టే విధానంలో చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి, అవకతవకలుగా ఉన్నాయి. దేవునికి ఇష్టమైనటువంటి పనులు అక్కడ జరగట్లేదు. కనుక నీవు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే నా గుడ్రాలతనం తొలగిపోయి సంతానవతులని పేరు నాకు కలిగించుకుంటాను నేను. తర్వాత ఏంటంటే, ఇచ్చినటువంటి బిడ్డను నా కొరకు కాదు నీ కొరకు పెంచుతాను. ఈ దేవాలయంలో ఎలా జీవించాలో అలాగా. అందుకే ఎంతో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, సమూయేలైనటువంటి బిడ్డను ప్రవక్త అయినటువంటి బిడ్డను, సమూయేలైనటువంటి బిడ్డను ఆయన ఇచ్చిన దేవుని సముఖములోనే ఆయన ఉన్నారు. ఒక గొర్రె పిల్లనైనా మీ దగ్గర తీసుకున్నానని అడగలిగేటటువంటి శక్తి సమూయేలు గారికి ఉంది. కనుక ఇశ్రాయేలు దగ్గర ఇదైనా నేను లంచం పుచ్చుకున్నానా, దేవుడు చెప్పినట్టుగా చేశాను తప్ప అని. అందుకే నాలో ఏమైనా దోషం ఉందని ఎవరైనా స్థాపించగలరని యేసు ప్రభువును నిరూపించమని అడిగాడు ఆయన. అంత ఛాలెంజ్ చేసినటువంటి బిడ్డలు. ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలకు అంత ఛాలెంజ్ చేసేటటువంటి శక్తి వస్తుంది. ఎందుకంటే దేవునితో పాటు తిరుగుతూ ఉన్నారు, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు కనుక అటువంటి మరి నిక్కచ్చి జీవితము ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈ దేవుడు ఏం చేస్తుంటే, అప్పుడు అంటుందన్నమాట ఆవిడ, బిడ్డను 5 సంవత్సరాల పాలు మానిపించే వరకు కూడా తన దగ్గరే ఉంచుకుని, అప్పుడు కొన్ని గొర్రె పిల్లలు, మేక పిల్లలు, మరి కావలసినటువంటి అర్పణ కావలసినటువంటి జంతువులను తీసుకుని వెళ్ళి ఈ బిడ్డను అక్కడ ఇచ్చి, ఆనాడు దేవాలయంలో పడి మరి మూలుగుతూ ప్రార్థన చేసుకున్నటువంటి స్త్రీని నేనేనయ్యా అని ఏలి అనేటువంటి ఆ యాజకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఈ బాబుని అప్పచెప్పి ఇతను నీతోటే ఉంటాడు, ఇక ఏడాదికి ఒకసారి నేను వస్తాను, ఒక్క అంగీ పట్టుకుని వచ్చేదట ఏడాదికి ఒకసారి అంగీ పట్టుకుని. అంతవరకు ఆ బిడ్డని ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. అమ్మ నువ్వు ఇక్కడే ఉండని కూడా ఈ కుర్రగాడు అనలేదు. కనుక ఈ కుర్రవాడు అనలేదు. ఏమని అనలేదు? నీతోటి నేను వచ్చేస్తాను, నేను ఇక్కడ ఉండలేను అన్నాడు. 5 సంవత్సరాలు పెట్టి అక్కడ ఉండగలుగుతాడా? దేవుని ప్రణాళిక, దేవుని కొరకే పెంచింది కాబట్టి ఆ బిడ్డ దేవుని కొరకు అక్కడ మరి త్యాగముతో నిలబడిపోయాడు. వాడు అమ్మా అని అంటానికి ఎవరుంది? ఎవరున్నారు అక్కడ చూడటానికి? ఆ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టుకున్నాడు అనమాట. తల్లి ఏ విధమైనటువంటి కోరుకుందో, ఈ యొక్క దేవాలయ పరిస్థితులు, యాజకత్వం పరిస్థితులు బాగోలేదు ప్రభా, నా కొడుకుని నేను పెంచి నీ దగ్గరికి ఇచ్చేస్తాను, వాడు నీ కొరకు పెంచుకుని మరి న్యాయమైనటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డని ప్రవక్తగా ఏర్పాటు చేసుకోమని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేసింది. ఆ తల్లి ప్రార్థనకు ఆ కురగాడు అక్కడే మొక్కుకున్నాడట, నేను ఇక్కడే ఉంటాను ప్రభా, నాకు నువ్వు తోడయ్యుండని. 5 సంవత్సరాల కురగాడు మరి ప్రార్థన చేసుకుని ప్రార్థనలో సమర్పణ చేసుకున్నాడమ్మ. సమర్పణ చేసుకుని ప్రభు అంగీకరించిన ఆమెన్ అన్నారు, నీవు నాకు బిడ్డగా ఉండుగాక అన్నారు. అందుకే అతనికి ప్రవక్తగా, చివరి ప్రవక్తగా ఉన్నటువంటి విషయం సమూయేలు గారు. 14 మంది ప్రవక్తలుంటే 14వ ప్రవక్త కనుక సమూయేలు పనికి వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దానియేలు గురించి చెప్పుకున్నాం కాబట్టి, ఆయన వలె ఉండుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి, మా ప్రయత్నానికి నీ సహాయం తోడుగా ఉంచి ఆ విధంగా నిన్ను మహింపరిచేటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోమని యేసునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.